నీ పేరేంటమ్మా? నా పేరు ప్రేడపర్తి కృష్ణ ప్రభాకర కార్తికేశ్వరమండి. దండవత్ పద్మతాళం లసత్తుండిలంగో పర్వ్యాలహారం గణాధీశమీశాన సూనం తపీడే ధ్వనిధ్వంస వీణాలయోల్లాస్య వక్రం స్ఫురచ్ఛంద దండోల్లసద్బీజపూరం గలద్దర్ప సౌగంధ్యలోలాలిమాలం గణాధీశమీశాన సూనం తపీడే ప్రకాశ జపారక్తరత్న ప్రసూన ప్రవాల ప్రభాతారుణ జ్యోతిరేకం ప్రలంబోదరం వక్రతుండేకదంతం గణాధీశమీశాన సూనంతమీడే విచిత్ర స్ఫురద్రత్నమాలా కిరీటం కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం విభూషైకభూషం భవధ్వం సహేతం గణాధీశమీశాన సూనంతమీడే ఉదంచద్భుజావిల్లరీ దృశ్యమూలోజ్జలభ్రు లతా విభ్రమభ్రాజదక్షం మరుత్సుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశాన సూనంతమీడే స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం ప్రభాగోమలోదార లీలావతారం కళాబిందు గంగీయతే యోగి వర్యైర్గణాధీశమీశాన సూనంతమీడే యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకార శూన్యం పరంపారమోంకారమామ్నాయ గర్భం వదంతి ప్రగల్భం పురాణంతమీడే చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యం నమో నందలీలాయ కైవల్య భాసే నమో విశ్వబీజ ప్రసీదేశ సూనో ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా పఠేద్యస్తు మర్త్యో లభేత్ సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే సరస్వతి త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదా దేవి చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాత షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యాప్యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరి సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురురేవ గజద్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే న గురుః పరమం శిశురస్మి గురోః మదిరస్మి గురు మమ పాహి గురు. అయ్యా కార్తికేయ గారు, మీరు భగవద్గీత శ్లోకాలు కూడా కొన్ని చెప్పాల్సిందిగా ప్రార్థన. అలాగే అండి. అథ పంచదశోऽధ్యాయః పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవానువాచ ఓధ్వమూలమథ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్థం వేద స వేదవిద్ అథశ్చోధ్వం పృష్టస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధేన మనుష్యలోకే న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేన
उत्तमः पुरुषत्वन्यः परमात्मेति दाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः यस्मात् क्षरवतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदेश प्रतीर्थः पुरुषोत्तमः यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम पञ्चदशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः మోక్షయిష్యామి మా శుచః. చాలా 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 ధన్యవాదాలు. మీ వల్ల పురుషోత్తమ ప్రాప్తి జరిగింది మాకంతా. మీకు కార్తికేయ గారు, మీకు మీ తండ్రి గారు నాగేంద్ర గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చాలా సంతోషం. చాలా చక్కగా చదివావమ్మా, చాలా చక్కగా చదివావు. పురుషోత్తమ ప్రాప్తి యోగం చాలా శ్రవణ సుభగంగా ఉంది. చక్కగా ఉచ్చారణ అది చక్కగా బాగుంది. నీకు అన్ని అధ్యాయాలు కూడా ఇలాగే ప్రతిసారి మాకు ఇచ్చి వినిపిస్తుంది. చాలా చాలా సంతోషం, చాలా బాగుంది. ఆశీర్వచనం బాగుంది. అయ్యా ధన్యవాదాలండి. చాలా సంతోషం అమ్మా. నాగేంద్ర గారికి ధన్యవాదాలు. నాగేంద్ర గారికి ధన్యవాదాలు. అయ్యా మొదలు పెడదామా అండి? అయ్యా అయ్యా మీరే సింహావలోకం. క్షమించాలి, కొంచెం ఆలస్యమైంది రావడం. మామూలుగా అనవాయితీగానే వేదమంత్రంతో మొదలెట్టుకొని ఉపక్రమణ చెప్తాను. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిః సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జం దుహానా ధేనుర్వాకస్మానుపసుష్టుతైతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యశ్చందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యోద్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోశోషి మేధయా పిహితః శ్రుతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా నమస్సర్వేభ్యః, అందరికీ నమస్కారములు. ఈరోజు వామన జయంతి పుణ్యదినం. ఎలాగైతే త్రివిక్రమ అవతారంలో ప్రవర్ధమానమైనటువంటి ఆ విష్ణు స్వరూపం ఎలా ఉందో మన సభ కూడా, మన స్వాధ్యాయ మండలి కూడా దినదిన ప్రవర్ధమానం అవుతోంది. మన ఉమామహేశ్వరం గారి ప్రచోదనంలో, చాలకత్వంలో చాలా చాలా ఆనందకరమైన విషయం. ఎంతోమంది దీంట్లో పాలు పంచుకోవడం అనేటువంటిది చాలా ముదాహమైన విషయం. సరే, ఇప్పుడు ఎప్పటిలాగానే అద్య పర్యంతం శృత కథాయాః సింహావలోకనం చేసుకొని కొంచెం ఆగామి కథాయాః కించిత్ ప్రస్తావనమపి, కొంచెం ప్రస్తావన కూడా, రాబోయే కథ యొక్క ప్రస్తావన కూడా మనం చెప్పుకొని ముందుకు సాగుదాం. అయితే ఈ కథాంశాలు
ఈ ఉపక్రమణికలో ఉన్నటువంటి సంస్కృత భాషలో ఉన్నది చదువుతాను. దానితో పాటుగా మన అర్థం కూడా తెలుసుకుందాం. కిందిసారి అనుకున్నట్టుగానే మనకి సంస్కృతం చక్కగా వింటూ ఉంటే, ఇది చిరంజీవి ఎలాగైతే శ్లోకాలు చదివాడో అలాగే మనం వచనంలో ఉన్న సంస్కృతం వింటూ ఉంటే మనకు అది చాలా ఆనందదాయకంగా ఉంటుంది, జ్ఞానవర్ధకంగా కూడా ఉంటుంది. ఇప్పుడు కీచకవధ పర్వంలోకి మనం ప్రవేశించాము. అంచేత అక్కడ జరుగుతున్నది ఏంటంటే, కిందటిసారి మనం చెప్పుకున్నది జీమూత మల్లుడి యొక్క వధ, తర్వాత కీచకవధ పర్వంలో కొంత భాగం, అది కొంచెం సమీక్షించుకుందాం. సుదేష్ణా గృహే కదాచిత్ ద్రౌపదీం సైరంధ్రీవేషేణ పరిచరింతిం ఆలోక్య. సుదేష్ణ గృహంలో కదాచిత్ ఎప్పుడో ఒకసారి ద్రౌపదీం సైరంధ్రీవేషేణ పరిచరింతీం ఆలోక్యం, అంటే ఆవిడ అక్కడ సంచరిస్తూ ఉండగా సైరంధ్రీ వేషంలో సంచరిస్తున్నటువంటి ఆ ద్రౌపదిని చూసినటువంటి వాడై ఉన్మాదోపగతవత కీచకేన సుదేష్ణాం ప్రతి తస్యాహ ప్రార్థనం. అంటే ఉన్మాదుడైపోయాడు, ఆవిడని చూసి మదోన్మత్తతోటి చెలించిపోయాడు. ఆ ఉన్మాదంతో ఉన్నటువంటి ఆ కీచకుడి చేత సుదేష్ణ పట్ల ఒక ప్రార్థన చేశాడు ఆయన. తతో ద్రౌపదీం ఏత్యవత్ సంగమ సంకల్ప వివృద్ధేన కామాగ్నినా దహ్యమానం ఆత్మప్రదానేన ఉద్ధరేతి ప్రార్థన. ఆ విధంగా ఆ ద్రౌపదిని సమీపించినటువంటి వాడై చాలా వృద్ధి పొందినటువంటి కామాగ్నితోటి దహించబడిపోతున్నటువంటి ఆ కీచకుడు తనను సమర్పించుకోవు అని చెప్పి ద్రౌపదిని సమర్పించుకొని నన్ను ఉద్ధరించు అని చెప్పి ఆవిడ్ని బ్రతిమలాడడం, ప్రాధేయపడ్డం. ఆ తరువాత ద్రౌపద్య పరదారాభిమర్శన దోషాన్ స్వస్య దుర్లభత్వం చ ఉక్త్వా స్వాత్మానం కామయామానస్య కీచకస్య పరుషభాషణై ప్రత్యాఖ్యానం. పతివ్రత అయినటువంటి ఆ ద్రౌపది అమ్మవారు పరదారాభిమర్శన దోషాన్, పరుల యొక్క భార్యని స్పృశించడంలోని, ఆమెను కోరుకోవడంలోని, ఆమె యొక్క పొందు కావాలనుకోవడంలో ఉన్నటువంటి దోషములను స్వస్య దుర్లభత్వంచ, నువ్వు అది తప్పు అని గ్రహించక నన్ను గ్రహించాలని చూసినట్లయితే అది దుర్లభం సుమా. నా భర్తలు గంధర్వులు ఉన్నారు. స్వస్య దుర్లభత్వంచ, తన యొక్క దుర్లభత్వాన్ని ఉక్త్వా చెప్పి, స్వాత్మానం కామయామానస్య, తనను కోరుకుంటూ ఉన్నటువంటి కీచకస్య, ఆ కీచకుడి యొక్క పరుష భాషణై, ఆ పరుషమైన మాటలతోటి, కీచకస్య పరుష భాషణై ప్రత్యాఖ్యానం, ఆయన పరుష వచనాలకి బదులు పలికింది ఆవిడ. ఆ తరువాత జరగబోతున్నది ఏంటంటే, కీచకేన సుదేష్ణాం ప్రతి ద్రౌపద్యాః స్వవశీకరణ ప్రార్థన. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి, ఆ సుదేష్ణ గారి దగ్గరికి వెళ్ళి, ద్రౌపదిని ఎలాగైనా నా వశం చేయించాలి నువ్వు అనేటువంటి ప్రార్థనని కీచకుడు చేయడం. కీచక ప్రియ చికీర్షయ తద్భవనే సురాహరణ వ్యాజేన, అంటే ఇంకా ఇది రాబోతోంది మనకి, దీని ప్రస్తావన అన్నమాట. కీచక ప్రియ చికీర్షయ, కీచకుడు అంటే ఉన్నటువంటి ఆ ప్రేమతోటి ఆయన చేసినటువంటి ఆ అభ్యర్థనతోటి, తద్భవనే సురాహరణ వ్యాజేన, అంటే ఆ కీచకుడి భవనంలో తనకి ఏదో దాహం అవుతోంది, దానికి కావాల్సిన దప్పిక తీర్చుకోవడానికి తగినటువంటి ఆ పానీయం అక్కడ ఉంది, ఆ నెపంతో ఆ తీసుకురా నువ్వు అని సైరేంద్రి అనేటువంటి వ్యాజేన, ఆ వ్యాజంతో, ఆ నెపంతో హఠాత్ అనుకోకుండా, ముందు ఏమనుకున్నటువంటి సూచన లేకుండా ద్రౌపద్యాహ ప్రేషణం, ఆవిడ్ని
ఆ కీచక భవనంలోకి పంపించడం. ద్రౌపదీ ప్రార్థితేన సూర్యేణ తద్రక్షణార్థం నిగూఢ రక్షసో నియోజనం. పాపం ఆవిడ ఏం చేయగలుగుతుంది? హఠాత్తుగా ఆ ఎవరి యజమానురాలు యొక్క ఆజ్ఞ మీరలేదు. అందుచేత తనకి ఏ ఆపద రాబోతుందో ఆ కీచకుడు ద్వారా, అందుచేత ఆ దృష్టితోటి ఆవిడ వెంటనే భయ విహ్వలయ్యి సూర్యేణ తద్రక్షణార్థం సూర్యునికి ప్రార్థించుకుంది. నాకు ఏమైనా అయినట్టయితే, జరగకూడనిది జరిగినట్టయితే, నిగూఢ రక్షసో నియోజనం, అంచేత నన్ను రక్షించవయ్యా, అంచేసి నాకు రక్షణగా ఏదన్నా కల్పించవయ్యా అని చెప్పి సూర్యుడిని ఆవిడ ప్రార్థించడం. స్వసమీప ఆగతయా ద్రౌపద్యా సహ కీచకస్య సంవాద. ఇంకా ఆ విధంగా తను ఆ పానీయం తేవడానికని వెళ్ళింది, ఆయన భవనంలోకి వెళ్ళింది కదా, కీచకుడి భవనంలోకి, దుష్టబుద్ధితో ఉన్నటువంటి ఆ కీచకుడి భవనంలోకి. ఆ స్వసమీప ఆగతయ వచ్చినటువంటి ద్రౌపదితోటి సహ కీచకస్య సంవాద, కీచకుడు చేసినటువంటి సంవాదనం. కీచకేన ద్రౌపద్యా స్వశయనారోహణ ప్రార్థనాం అగృహ్ణంత్యాహ ప్రసహ్యోత్తరీయే గ్రహణం. ఆ విధంగా ఆ తర్వాత ఆవిడను, ఆ పతివ్రతను ఆయన బలవంతం చేయడం, దానికి ఆ బలవంతాన్ని ఆవిడ తప్పించుకోవడం, తిరస్కరించడం. తం సమాక్షిప్య శరణార్థే రాజసభాం ప్రాప్తాం తాం పృష్ఠతో ధావత కీచకేన కేశశ్వాకృష్య భూమౌ పాతయిత్వా పాదహననం. ఎంత దురాఘాతానికి పాల్పడ్డాడో చూడండి. తనని ఆ విధంగా సమీపిస్తున్నటువంటి ఆ కీచకుడిని నుంచి తప్పించుకోవడానికి రాజ్యసభలోనికి ఆవిడ ప్రవేశించడం, రాజ్యసభలోకి వెళ్ళాలి. ఆవిడ వెనకాలే వీడు పరిగెట్టి ధావత కీచకేన, ఆ పరిగెడుతున్నటువంటి కీచకుడి చేత జుట్టు పట్టుకుని లాగబడి భూమౌ పాతయిత్వ, ఆవిడని, ఆ పతివ్రత మణిని భూమి మీద పడవేసి కాలితో ఆ కీచకుడు తన్నడం. ఈ విధంగా ఆ తర్వాత సూర్యప్రేషితేన, మంచి మాటతోడు మనం ఈ ప్రస్తావన ముగించుకుందాం. సూర్యప్రేషితేన రాక్షస అపవాహితస్య కీచకస్య మూర్ఛా ప్రాప్తి. ఇది మనకి ఏ రకమైనటువంటి ఈ ప్రస్తుత కాలంలోని చలనచిత్రాల్లో చూపించరు. ఆ దైవికమైనటువంటి శక్తి ఏ విధంగా పాండవులను కాపాడుతూ ఉందో దీంట్లో మనకు తెలుస్తోంది. సూర్యప్రేషితేన రాక్షసుల ఆ రక్షకుల చేత, సూర్యుడు పంపించినటువంటి ఆ రక్షకుల చేత అపవాహితస్య, ఆ విధంగా అపవాహితస్య కీచకస్య అంటే వాడు రకరకాలుగా వాడి బుద్ధి ప్రవహిస్తోంది. ఆ విధంగా ఆ దుష్ట బుద్ధి కలిగిన కీచకస్య, ఆ కీచకుడు యొక్క మూర్ఛా ప్రాప్తి, మూర్ఛ పొందాడు. అది ఆ సూర్యదేవుని యొక్క ఆ అనుగ్రహం వలన. ఇంతవరకు మనం ఇది కథ యొక్క ప్రస్తావన. ఇక ఇవన్నీ కూడా మనకు వస్తాయి. కిందిసారి వారం చెప్పుకున్నటువంటి కథని సమీక్షించుకున్నాం, సింహావలోకనం. ఇప్పుడు రాబోతున్న కథ కీచక ద్రౌపది సంవాదము, ఇంకా తర్వాత ఇంకా కీచకుడు చేసినటువంటి దురాగతము, ఆయన పొందినటువంటి మూర్ఛ, ఇంకా ఆ తర్వాత సభలో ఏం జరుగుతోంది, ధర్మరాజు భీములు అందరూ కూడా ఏ విధంగా దానిని గ్రహించిన వారే ఎలా గట్టెక్కారు, అదంతా కూడా మనం ముందు చూద్దాం. రాధాకృష్ణ శర్మ గారు, మధుసూదన రాయ శర్మ గారు, వీరిద్దరూ ప్రవచించవలసిందిగా ప్రార్థన. మొదట రాధాకృష్ణ శర్మ గారు. నమస్కారం అందరికీ. ఇవాళ లాస్ట్ వీక్ కంటే కూడా ఇవాళ కొంతమంది మన కొత్త స్వాధ్యాయ సైనికులు చేరారు. వాళ్ళందరికీ కూడా నమస్కారములు. మీతో పాటు ఇలాగా కలెక్టివ్గా కూర్చుని స్వాధ్యాయం చేయడం, అసలు వచనం చదవడం అనేది మనకి భాగ్యం అని నేను భావిస్తూ, ఒక విద్యార్థి పరంగా ఉమామహేశ్వర్ గారు ఆజ్ఞాపించిన ప్రకారంగా నేను ప్రయత్నం చేస్తాను. నాకు ఎంతైతే ఆ శ్లోకాలు చెప్పారో అది నేను దేవనాగరి లిపిలో చదువుతూ నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు. మనం ఇప్పుడు మొదలు పెట్టేది పంచదశోధ్యాయ. रानी सुदेशना का द्रौपदी को कीचक के घर भेजना. वैशंपायन उवाच
प्रत्याख्यातो राजपुत्र्या सुदेष्णां कीचको ब्रवीत अमर्यादेन कामेन घोरेणाभिपरिप्लुतः। वैशंपायन जी कहते हैं, जनमेजय, राजकुमारी द्रौपदी के द्वारा इस प्रकार ठुकरा दिए जाने पर कीचक असीम एवं भयंकर काम से विवश होकर अपनी बहन सुदेष्णा से बोला। అంటే ఈ ప్రకారంగా జనమేజయుడు అంటున్నాడు, రాజకుమారి ద్రౌపది ద్వారా తీసివేసిన తర్వాత హర్ట్ అయిన కీచకుడు భయంకరమైన కామావేశంలో వచ్చి ఆయన సిస్టర్, ఆయన అక్కో చెల్లెలు, అది నాకు నాట్ షూర్, సుదేష్ణ గారితో ఇలా అన్నాడు, యథా కైకేయీ సైరంధ్రీ సమేయాత్ తద్విధీయతాం, యథా కైకేయీ సైరంధ్రీ సమేయాత్ విధీయతాం, येनोपायेन सैरन्ध्री भजेन् मां गजगामिनी, तं सुदेष्णे परिप्सस्व प्राणान् मोहात् प्रहासिषम्। केकयराज नंदिनी, जिस उपाय से भी वह गजगामिनी सैरंध्री मेरे पास आवे और मुझे अंगीकार कर ले वह करो। सुदेष्णे, तुम स्वयं ही ऊहापोह करके युक्ति से वह उचित उपाय ढूंढ निकालो जिससे मुझे मोह के वश हो प्राणों का त्याग न करना पड़े। ఈయన ఏమని అంటున్నారంటే, కైకేయరాజు, నువ్వు కేకయరాజు నందిని సుదేష్ణ, ఏదైనా ఉపాయం చేసి ఆ గజగామిని అయిన సైరంధ్రిని నా దగ్గరికి పంపించి నన్ను అంగీకారం చేసేటట్టుగా నువ్వే చేయాలి. సుదేష్ణే, నువ్వే ఏదో ఊహాపోహం చేసి ఏదో యుక్తి చేసి ఉచితమైన ఉపాయం చేసి నన్ను ఇలా ఉద్ధరించాలి, లేకపోతే మోహావేశంలో నేనే ప్రాణత్యాగం చేసుకునే సమయం వస్తుంది అని అంత కామావేశంలో ఉన్న కీచకుడు తన చెల్లెైన సుదేష్ణతో చెప్తున్నాడు. వైశంపాయన ఉవాచం, తస్య సా బహుశ శ్రుత్వా వాచం విలపతస్తదా विराट महिषी देवी कृपाम चक्रे मनस्विनी। वैशंपायन जी कहते हैं, जनमेजय, इस प्रकार बारंबार विलाप करते हुए कीचक की बात सुनकर उस समय राजा विराट की मनस्विनी महारानी सुदेष्णा के मन में उसके प्रति दया भाव प्रकट हो गया। అంటే ఇలాగా ఇన్నిసార్లు తన చెల్లి దగ్గర ఇలా మాట్లాడుతున్నప్పుడు విలాపం చేస్తున్న కీచకుడిని చూసి విరాట్ మనస్విని అయిన మహారాణి సుదేష్ణ మనస్సులో తన ప్రతి, అంటే కీచకుడు ప్రతి ఒక రకమైన దయాభావన పుట్టింది అని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు సుదేష్ణోవాచ శరణాగతేయం సుశ్రోణి మయా దత్తాభయాచ్చ సా शुभाचारा च भद्रन्ते नैनां विक्तुमिहोत्सहे। सुदेष्णा बोली, भाई यह सुंदरी सैरंध्री मेरी शरण में आई है, इसे मैंने अभय दे रखा है, तुम्हारा कल्याण हो। यह बड़ी सदाचारिणी है, मैं इससे तुम्हारी मनोगत बात नहीं कर सकती। అంటే సుదేష్ణ శరణాగతేయం సుశ్రోణి మయా దత్తాభయ చసా శుభాచారా చ భద్రంతే నైనా విక్తుమిహోత్సహే. అంటే సుదేష్ణ కీచకుడితో ఏం చెప్తున్నారంటే, ఈ సుందరి అయిన సైరంధ్రి నా శరణంలోకి వచ్చారు, ఈవిడికి నేను అభయం ఇచ్చి నా దగ్గర అట్టె పెట్టుకున్నాను, నీ కళ్యాణం అవుగాక. ఈమె చాలా సదాచారిణి అయిన వ్యక్తి, నేను ఈమెతో నువ్వు అనుకుంటున్న మాటలు, నువ్వు చెప్తున్న మాటలు నేను ఈమెతో చెప్పలేను అని సుదేష్ణ స్పష్టంగా కీచకుడికి చెప్తోంది.
నైషా శక్యా హి చాన్యేన స్పృష్టుం పాపేన చేతసా గంధర్వా కిల పంచైనాం రక్షంతి రమयन्ति च। इसे कोई भी दूसरा पुरुष मन में दूषित भाव लेकर नहीं छू सकता। सुनती हूं 5 गंधर्व इसकी रक्षा करते हैं और इसे सुख पहुंचाते हैं। అంటే ఈవిడ గురించి ఆవిడ ఏం విన్నారు అంటే ఈ శైరేంద్రి అయిన ఈమె దగ్గర ఉన్న శైరేంద్రి గురించి ఏంటంటే ఎవరు కూడా ఏ పరపురుషుడైనా కూడా మనస్సులో కూడా దూషిత భావంతో ఈమెని తాకలేరు। నేను ఇంకేమిటి విన్నాను అని సుదేష్ణ గారు చెప్తున్నది ఏంటంటే 5 గంధర్వులు ఈమెను ఎప్పుడూ రక్షిస్తూ సుఖం ఇస్తూ కూడా ఉంటారు అని ఈమె స్పష్టంగా చెప్తోంది। ఏవమేషా మమాచష్టే తథా ప్రథమ సంగమే తథైవ గజనాసోరు సత్యమాహమమాంతికే ते हि क्रुद्धा महात्मानो नाशयेयुर्हि जीवितम्। इसने यह बात मुझसे उसी समय जबकि मेरी इससे पहले भेंट हुई थी बता दी थी। इसी प्रकार हाथी की सूंड के समान जांघों वाली इस सुंदरी ने मेरे निकट यह सत्य ही कहा है कि यदि किसी ने मेरा अपमान किया तो मेरे महात्मा पति कुपित होकर उसके जीवन को ही नष्ट कर देंगे। అంటే ఇక్కడ ఏమంటున్నారంటే इसने यही बात मुझसे उसी समय जबकि मेरी इससे पहले అంటే నన్ను ఎప్పుడైతే ప్రథమంగా శైరేంద్రి నాతో ఎప్పుడైతే కలిసిందో అప్పుడే ఈమె చెప్పింది ఏంటంటే इस प्रकार हाथी के सूंड के समान जांघों वाली इस सुंदरी ने అంటే చాలా అందమైన జాంఘములు ఉన్న ఈ సుందరి నా దగ్గరికి వచ్చి ఈ సత్యమైన వచనం ఏమిటి చెప్పింది అంటే यदि किसी ने मेरा अपमान किया यदि किसी ने అంటే ఎవరైనా నా అపమానం కనుక చేస్తే నా అవుతే నా మహాత్ములైన పతులు मेरे महात्मा पति కుపిత హోకర్ కోపంతో ఆయన వాళ్ళ జీవనాన్ని నష్టం చేసేస్తారు అని స్పష్టంగా ఈమె నాకు ఇలా చెప్పింది అని సుదేష్ణ కీచకుడితో చెప్తోందన్నమాట। రాజా చైవ సమీక్షైనాం సమ్మోహం గతవానిహ మయా చ సత్యవచనైర్ అనునీతో మహీపతిః। రాజా చైవ సమీక్షైనాం సమ్మోహం గతవానిహ మయా చ సత్యవచనైర్ అనునీతో మహీపతిః। राजा भी इसे यहाँ देखकर मोहित हो गए थे। तब मैंने इसकी यही कही हुई सच्ची बातें बताकर उन्हें किसी प्रकार समझा बुझा कर शांत कर दिया। అంటే ఇక్కడ ఈ సుదేష్ణ గారు ఏం చెప్తున్నారంటే విరాట రాజు గారు కూడా ఒకప్పుడు ఈమెను చూసి ఇలా మోహిపడ్డారు। అప్పుడు సుదేష్ణవే తనకి చెప్పింది ఏంటంటే ఇవే మాటలు చెప్పింది 5 గంధర్వులు పతులు ఉన్నారు మీ జోలు వెళ్ళకు మీకే నష్టము మీ జీవన నష్టం అవుతుంది అని చెప్పి ఆయన ఎలాగో అలాగ తప్పించి ఆయన్ని కాపాడాను ఆయన్ని ఇటు నుంచి బయటికి అంటే ఇలాంటి ఆలోచనలు ఆయన మనసులో రాకుండా ఉండేట్టుగా నేనే చేశాను అని కూడా చెప్తుంది ఇక్కడ। సో ఇక్కడ తదుపర్యం సోప్యేనామనిశం దృష్ట్వా మనసైవాభ్యనందత భయాద్ గంధర్వ ముఖ్యానాం జీవితస్యోపఘాతినాం మనసాపి तत्स्त्वेनां न चिंतयति पार्थिवः। तब से वे भी सदा इसे देखकर मन ही मन इसका अभिनंदन करते हैं। जीवन का विनाश करने वाले उन श्रेष्ठ गंधर्वों के भय से महाराज कभी मन से भी इसका चिंतन नहीं करते। అంటే అప్పుడు చెప్పినప్పటి నుంచి మహారాజ్ గారు కూడా ఎప్పుడు కూడా ఈమెను చూసినప్పుడు ఆయన మనసులోనే అభినందనం చేస్తారు దండం పెట్టుకుంటారు। ఈయన అంటే ఈమె ఏదైతే 5 గంధర్వ పతులు ఏ జీవన హాని నష్టం చేస్తారో అనే ఆ భయంతో కూడా మహారాజ్ గారు మనసులో కూడా ఎప్పుడు ఈమె గురించి దురాలోచనలు పెట్టుకోరు। ఇది నీకు అడ్వైస్ గా అంటే చెప్తున్నాను అని సుదేష్ణ గారు కీచకుడితో చెప్తున్నారు అన్నమాట। ते हि क्रुद्धा महात्मानो
గరుడానిల తేజసః దేహయురపి లోకాస్త్రీన్ युगान्तेष्विव भास्कराः। वे महात्मा गंधर्व गरुड़ और वायु के समान तेजस्वी हैं। वे कुपित होने पर प्रलय काल के सूर्यों की भांति तीनों लोकों को दग्ध कर सकते हैं। అంటే ఈవిడ గంధర్వ పతులు ఎటువంటి తేజస్సులో చెప్తున్నారన్నమాట. తేహి క్రుద్ధా మహాత్మానో గరుడానిలా తేజస దహేయురపి లోకాన్ స్త్రీన్ యుగాంతేష్వివ భాస్కర. అంటే ఈ మహాత్మ గంధర్వులు గరుడు వాయు సమానంగా తేజస్వివంతులు. వాళ్ళకి కోపం వస్తే వాళ్ళు ప్రళయకాలంలో సూర్యుల వలె 3 లోకాలని కూడా దగ్ధం చేయగలుగుతారు అని స్పష్టంగా ఇక్కడ వాళ్ళ మహాత్మ్యం గురించి చెప్తుంది. సైరంధ్ర్యా హ్యోతదాఖ్యాతం మమ తేషాం మహద్బలం తవ చాహమిదం గృహ్యం स्नेहादाख्यामि बंधुवत। सैरंध्री ने स्वयं ही मुझसे उनके महान बल का परिचय दिया है। भ्रातृ स्नेह के कारण मैंने तुमसे यह गोपनीय बात भी बता दी है। అంటే సైరంధ్రి స్వయంగానే ఈ తన పతుల మహాబలవంతులైన పతుల పరిచయం నాకు ముందే చెప్పింది. ఇదేమో గోపనీయమైన రహస్యమైన వృత్తము అని ఎవరికి చెప్పద్దు అని చెప్పినా కూడా నువ్వు బాగుండాలి అని చెప్పేసి నీ క్షేమం కోరే నేను ఈ గోపనీయమైన విషయం కూడా నేను నీకు చెప్తున్నాను, జాగ్రత్త అని చాలా జాగ్రత్త పరుస్తుంది సుదేష్ణ కీచకుడిని. మా గమిష్యసి వై కృచ్ఛాం గతిం పరమ దుర్గమాం. మా గమిష్యసి వై కృచ్ఛాం గతిం పరమ దుర్గమాం. బలినస్తే రుజం కుర్యుః కులస్య చ धनस्य च। इसे ध्यान में रखने से तुम अत्यंत दुखदायिनी संकटपूर्ण परिस्थिति में नहीं पड़ोगे। गंधर्व लोग बलवान है, वे तुम्हारे कुल और संपत्ति का भी नाश कर सकते हैं। నేను చెప్పింది నువ్వు మనసులో పెట్టుకుని జాగ్రత్త పడితే అత్యంత దుఃఖమైన సంకటపూర్ణ పరిస్థితుల్లోంచి నువ్వు బయటపడతావు, అందులోకి దిగవు. ఈ గంధర్వులు చాలా బలవంతులు. వాళ్ళు నీ కుల నాశనం కూడా చేయొచ్చు, నీ సంపత్తి నాశనం కూడా అంతా చేయొచ్చు, జాగ్రత్త అని మరీ 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 చెప్తోంది సుదేష్ణ కీచకుడితో. తస్మాన్నాస్యాం మనః కర్తుం యది ప్రాణాః ప్రియాస్తవ మా చింతయేథా మా గాస్త్వం మత్ప్రియం చ యదిచ్ఛసి. इसलिए स्मानास्याम मनः कर्तुम यदि प्राणः प्रियास्तव मा चिन्तयेथा मा गास्त्वं मत्प्रियं च यदिच्छसि। इसलिए यदि तुम्हें अपने प्राण प्रिय हैं और यदि तुम मेरा भी प्रिय करना चाहते हो तो इस सैरंध्री में मन न लगाओ, उसका चिंतन छोड़ दो और उसके पास कभी न जाओ. అందుకనే నేను చెప్తున్నాను అని సుదేష్ణ కీచకుడితో మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఏంటంటే, నీ ప్రాణాలు నీకు ప్రేమ అవుతే ఈ సైరేంద్రి విషయంలో అస్సలు పడకు, ఈమె జోలికి నువ్వు రాకు, ఈమె గురించి ఆలోచన కూడా అంత విదిలేసి ఈమె దగ్గరకు ఎప్పుడూ రాకు అని సుదేష్ణ కీచకుడితో చెప్తుంది. ఉవాచ ఏవముక్తా సుదేష్ణా తు శోకేనాభిప్రపీడిత అహో దుఃఖమహో కృచ్ఛమహో పాపమితి స్మః ప్రారుదత్ వృషదుఃఖార్త విపాకం తస్య వీక్ష్యస పాతాళేషు పతత్యేష విలపన్ బడవాముఖే. వైశంపాయన్జీ అంటున్నారు, జనమేజయ, కీచకుడు ఇలా అనగానే, ఈ విషయాలని చెప్పగానే
सुदेशना, कीचक के ऐसे कहने पर सुदेशना शोक से अत्यंत व्यथित हो उठी और मन ही मन कहने लगी, अहो, यह महान दुख, महान संकट और महान पाप की बात हो रही है। इस कर्म के भावी परिणाम पर दृष्टिपात करके वह अत्यंत दुख से आतुर हो रोने लगी और मन ही मन बोली, मेरा यह भाई तो उटपटांग बातें बोलकर स्वयं ही पाताल अथवा बड़वानल के मुख में गिर रहा है। तत्पश्चात वह कीचक को सुनाकर कहने लगी, त्वत्कृते विनिशिष्यन्ति भ्रातरः सहृदश्च मे किं नु शक्यं मया कर्तुं यत् त्वमेव मभिप्लुतः न च श्रेयोभिजानिषे काममेवानुवर्तसे। मैं देखती हूं तेरे कारण मेरे सभी भाई और सहृद नष्ट हो जाएंगे। तू ऐसी अनुचित इच्छा को अपने मन में स्थान दे रहा है। मैं इसके लिए क्या कर सकती हूं? अपनी भलाई किस बात में है यह तो नहीं समझता है और केवल काम का ही गुलाम हो रहा है। मल्ली मल्ली సుదేష్ణ ఇస్ ఆల్మోస్ట్ గివింగ్ అప్ ఇక్కడ. ఇంకా తనకి ఏం చేయాలో తెలియక చెప్పాల్సినవన్నీ చెప్తూ కూడా ఒక పక్కన ఇక్కడ అసహ్యం మనోస్థితికి వచ్చేస్తోంది. ధ్రువం గతాయుస్త్వం పాప యదేవం కామమోహితః అకర్తవ్యే హి మాం పాపే నియునంక్షి नराधम। पापी, निश्चय ही तेरी आयु समाप्त हो गई है, तभी तो इस प्रकार काम से मोहित हो रहा है। नराधम, तू मुझे ऐसे पापपूर्ण कार्यों में लगा रहा है जो कदापि करने योग नहीं है। అంటే ఇక్కడ చాలా స్పష్టంగా సుదేష్ణ కిచకుని తిట్టేసింది కూడాను. పాపి, నిశ్చితంగానే నువ్వు నీ ఆయువు తీరినట్లే, ఇంకా నీ మృత్యు దగ్గరికి వచ్చినట్టుగా సత్యమే పలికింది. మళ్ళీ అందుకనే నువ్వు ఇలాగ కామంతో మోహితుడవయ్యి ఉన్నావు. నరాధమా అని కూడా తిట్టింది స్పష్టంగా. తూ ముझे ऐसे పాపపూర్ణ కార్యం में लगा रहा है, అంటే నన్ను కూడా ఎందుకు ఇందులో ఇలాంటి దాంట్లో ఇరికిస్తున్నావు? పాప కార్యాలు నువ్వు నన్ను ఇరికిస్తున్నావు. ఈ కార్యాలు ఎప్పుడు కూడా చేయకూడనివి అని స్పష్టంగా సుదేష్ణ కీచకుడితో మళ్ళీ మళ్ళీ చెప్తోంది. अपि चैतत्पुरा प्रोक्तं निपुणैर्मनुजोत्तमैः अपि चैतत्पुरा प्रोक्तं निपुणैर्मनुजोत्तमैः एकस्तु कुरुते पापं स्वजातिस्तेन हन्यते। प्राचीन काल के श्रेष्ठ एवं कुशल मनुष्यों ने यह ठीक ही कहा है कि कुल में एक मनुष्य पाप करता है और उसके कारण सभी जाति भाई मारे जाते हैं. అంటే ప్రాచీన కాలంలో ఋషిమునులు కూడా చెప్పింది నిజము. ఏమిటంటే కులంలో ఏ ఒక్క మనిషి అయినా పాప కార్యం చేస్తే మొత్తం కుల నాశనం అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా జాతి భాయి కూడా మరణించే అవకాశాలు రావచ్చు అని ఇప్పుడు తనకి అనిస్తోంది. ఎందుకంటే కీచకుడు ఒకవేళ ఇలా చేస్తే వాళ్ళతో వీళ్ళందరూ కూడా మరణిస్తారేమో అని ఈ భయంతో. గతస్త్వం ధర్మరాజస్య విషయం నాత్ర సంశయః అదూషకమిమం సర్వం స్వజనం घातयिष्यसि। तू यमराज के लोक में गया हुआ ही है, इसमें रत्ती भर भी संदेह नहीं रह गया है। तू अपने साथ इन समस्त निरपराध स्वजनों को भी मरवा डालेगा। అంటే ఇక్కడ సుదేష్ నాథ్ ఆల్రెడీ డిసైడ్ అనమాట, నువ్వు చచ్చినట్టే, ఇంకా నువ్వు పోయినట్టే, ఇందులో సందేహం కూడా లేదు. నీతో పాటు అందరినీ నిరపరాధ స్వజనులను కూడా నువ్వు నీతో పాటు యమలోకానికి ఈడ్చుకెళ్తావా అని చెప్తోందన్నమాట. ఏతత్తు మే దుఃఖతరం ఏనాహం భ్రాతృ సౌహృదాత్ విదితార్థ करिष्यामि तुष्टो भव कुलक्षयात्। मेरे लिए सबसे महान दुख की बात यह है कि मैं सारे परिणामों को समझ बूझ कर भी भ्रातृ स्नेह के कारण तेरी आज्ञा का पालन करूंगी। అంటే ఇక్కడ సుదేష్ణ నిర్ణయం తీసుకుంది స్వయంగానే. అన్నీ తెలిసి కూడా ఇదంతా మనకి దుఃఖం తెస్తుంది, ఈ పరిణామాలు అన్నీ కూడా తెలిసి కూడా నేను భ్రాతృ స్నేహవశం
అంటే భాతృ స్నేహం కూడా ఇటువంటిగా ఉండవచ్చు అనేది ఇక్కడ ఒక దర్శనం మనకి. భాతృ స్నేహ వశం కారణ్ తెరి ఆజ్ఞాక పాలన కరుంగి అంటే ఇక్కడ తన నిశ్చయం చేసుకుంది, నేను పర్వాలేదు నేను నీకు కోసం ఇది చేస్తాను అని పాపంలో పాల్పంచుకుంటుంది అనమాట. తు అప్నే కుల్ కా సంహార్ కర్కే సంతుష్ట హోలే, నీ కులాన్ని నాశనం చేసుకుని నువ్వు బాగుపడు, నువ్వు సంతోషంగా ఉండు అని ఒక రకంగా తిట్టినట్టుగా సుదేష్ణ కీచకుణ్ణి సరే నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని ఒప్పుకుంది. స్వమంత్రమభిసంధాయ తస్యార్థం మునిచింత్య చ ఉద్యోగం చైవ కృష్ణాయ सुदेष्णा सूतमब्रवीत। तदनंतर सुदेष्णा ने अपने कार्य का विचार करके कीचक के मनोभाव पर ध्यान दिया और फिर उसे द्रौपदी की प्राप्ति कराने के लिए उचित उपाय का निश्चय करके उसने सूत से कहा। అంటే దీని తర్వాత సుదేష్ణ ఈ పని ఎలా చేయాలో ఆలోచించి ఈ కీచకుడు మనోభావం ఏమిటో కొంచెం చేసుకుని అర్థం చేసుకుని వీడికి ఏం కావాలి అనేది అర్థం చేసుకుని ఇప్పుడు ద్రౌపది ప్రాప్తి తనకి అవ్వాలి అంటే ఏం చేయాలి అని చెప్పి ఒక ఉపాయం చేస్తోంది. ఉపాయం మనసులో పెట్టుకుని సూతుడితో ఇలా అంటుందన్నమాట. ఏమిటి? పరమణిత్వం సముద్దేశ్య సురామన్నం చకారయ తన్నైనాం ప్రేక్షయిష్యామి सुराहारीम तवांतिकम। कीचक, तुम किसी पर्व या त्योहार के दिन अपने घर में मदिरा तथा अन्न भोजन की सामग्री तैयार कराओ, फिर मैं उस सैरंद्री को वहां सुरा ले आने के बहाने तुम्हारे पास भेजूंगी। నువ్వు ఏదైనా అంటే కీచకుడితో ఉంటుంది, నువ్వు ఏదో ఒక పర్వదినమో లేకపోతే ఒక పండుగ లాంటిది ఏదో నెపం పెట్టి మీ ఇంట్లో మదిరా తథా అన్న భోజన సామగ్రి అంతా నువ్వు తయారు చెయ్యి, అప్పుడు నేను సైరంధ్రిని ఈ సుర తీసుకురావడానికి లేకపోతే అక్కడి నుంచి తీసుకురావడానికి ఈ నెపంతో నేను తన్ని అక్కడికి పంపిస్తాను. తత్ర సంప్రేషితామేనాం విజనే నిరవగ్రహే సాంత్వయేథా యథాకామం सांत्यमाना रमेद्यति। वहां भेजी हुई इस सेविका को एकांत में जहां कोई विघ्न बाधा न हो अपनी इच्छा के अनुसार समझाना बुझाना संभव है। तुम्हारी सांत्वना मिलने पर यह रमण के लिए उद्यत हो जाए। అంటే ఇప్పుడు నేను పంపించిన సైరేంద్రిని ఎవరు లేకుండా చూసి ఏకాంతంలో నీ ఇచ్చ ఏమిటో తన దగ్గర చెప్పుకుని చూసుకో. ఒకవేళ ఇలా అవ్వచ్చు, నీ దగ్గర నుంచి ఈ సాంత్వన విన్న తర్వాత ఆమె ఒప్పుకోవచ్చేమో అన్ని కీచకుడిని చెప్పి అక్కడి నుంచి కీచకుడిని పంపేసింది. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. దీని తర్వాత ఇటుపై ఈ తర్వాత నుంచి శ్లోకాలు మనకి మధు గారు ప్రవచిస్తారు. ప్రార్థన. నమస్కారం. క్షమించాలి రాధాకృష్ణ గారు, తొందర పెట్టా. అవే ఏం లేదు, ఆల్మోస్ట్ వచ్చింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. వైశంపాయనో వాచ ఇత్యుక్తః స వినిష్క్రమ్య భగిన్యా వచనాత్ తదా సురామాహారయామాస రాజార్హం సుపరిష్కృతాం భక్ష్యాంశ వివిధాకారాన్ బాహుంసోశ్చాపచాంస్తదా కారయామాస కుశలైః అన్నం పానం సుశోభనం. వైశంపాయనుడు అంటున్నాడు, సోదరి మాటలను విని ఊరట పొందిన కీచకుడు అప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన అతడు సమయానుకూలంగా నేర్పుగల వంటవాళ్లను పిలిపించి రాజులు ఉపయోగించదగిన ఉత్తమమైన రుచికరమైన మద్యాన్ని తెప్పించాడు. ఇంకా రకరకాల పిండి వంటలను, శ్రేష్టమైన అన్నపానాలను తయారు చేయించాడు. తస్మిన్ కృతే తదా దేవి కీచకేనోపమంత్రిత. అన్ని ఏర్పాట్లని చేసిన తర్వాత కీచకుడు సుదేష్ణను భోజనానికి పిలిచాడట. త్వరవాన్ కాలపాసేన కంఠే బద్ధ పశుర్యథా నావబుద్ధ్యత మూఢాత్మ మరణం సముపస్థితం. ఎలాగైతే ఇప్పుడు ఆ మూఢాత్ముడైన కీచకుడు మెడలో ఉరితాడు కట్టబడిన పశువు వలె తనను సమీపిస్తున్న మృత్యువుని గుర్తించలేకపోతున్నాడు. అది అతడు ద్రౌపదిని పొందాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాడు. మధుమద్యం బహువిధం భక్ష్యాంశ వివిధా కృతాః
సుదేష్నే బ్రూహి సైరంధ్రీం యథాసామే గృహం వ్రజేత్. కీచకుడు అంటున్నాడు ఇప్పుడు, సుదేష్ణ, అనేక విధాలైన మధురమైన మద్యాలను తెప్పించాను, రకరకాల వంటకాలను సిద్ధం చేయించాను. ఇక ఇప్పుడు సైరంధ్రి నా ఇంటికి వచ్చేలాగా నీవే ఆమెకు చెప్పు అంటున్నాడు. ఏనచిత్ త్వద్య కార్యేణ త్వరశీఘ్రం మమ ప్రియం అహం హి శరణం దేవం ప్రపద్యే వృషభధ్వజం సమాగమం మే సైరంధ్ర్యా మరణం వా దిశేతి వై. ఏదో ఒక పని వంకతో ఈ రోజు ఆమెను త్వరగా నా దగ్గరకు పంపించు, నా కోరికను త్వరగా సిద్ధింపజేయి. నేను భగవంతుడైన శంకరుణ్ణి శరణు కోరి, ప్రభు నన్ను సైరంధ్రితో కలుపు లేదా మరణం ప్రసాదించు అని వేడుకున్నాడు. ఆ మరణం ప్రసాదించనేది వాడు ఏ నిమిషాన్ని కోరుకున్నాడో అదే సిద్ధించింది వాడికి. వైశంపాయనో వాచ సా తమాహ వినిస్వస్య ప్రతిగచ్చ స్వకం గృహం ఏషహమపి సైరంధ్రీం సురార్ధే తూర్ణమాదిసే. వైశంపాయనుడు అంటున్నాడు, అప్పుడు సుదేష్ణ దీర్ఘంగా నిట్టూర్చి అతనితో, నీవు నీ ఇంటికి వెళ్ళు, నేను సైరంధ్రిని వెంటనే అక్కడకు మదిర తెమ్మని పంపిస్తాను అన్నది. ఏవ ముక్తస్తు పాపాత్మ కీచకస్త్వరిత పునః స్వగృహం ప్రావిశత్తూర్ణం సైరంధ్రి గతమానసః. అలా ఆమె చెప్పడంతో సైరంధ్రిని తలుచుకుంటూ పాపాత్ముడైన ఆ కీచకుడు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడట. ఇక్కడ తిక్కన్న గారు మన తెలుగు భారతంలో అప్పుడు ఆ నిమిషంలో ఆ కీచకుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం ఆలోచిస్తున్నాడు అనేది కాస్త చెప్పారు ఇక్కడ. సుదేష్ణ మాటలకు సంతోషపడి తన మందిరానికి వెళ్లి పలు రకాలైన మద్యాలను, వాటికి అనుగుణంగా తినే భక్ష్యాలను సిద్ధపరిచి ఆ మందిరపు చుట్టుపక్కల జనం లేకుండా చేసి ఒక మనోహర ప్రదేశంలో కూర్చుండి అవివేకి కావడం వలన సైరంధ్రి తన దగ్గరకు చేరినట్లు, ఆమెలో మన్మథభావాలు రేకెత్తినట్లు, అవి తన కన్నులకు కనపడుతున్నట్లు తన్మయత్వంతో భావించి ఆ భావనలో రమిస్తూ విలాస క్రీడగా ఒక్కసారి పైకి కుప్పించి ఎగిరే చేపల పొడుగరితనాన్ని శాసించి ఆ సైరంధ్రి తన చూపులతో నా మనస్సును దోచుకునేటట్లు నన్ను చూచింది. గాలి కొట్టకపోవడం చేత చెక్కు చెదరకుండా నిలిచి అందాలను విరజమ్మే వికసించిన పద్మాలను తిరస్కరించేట్లు చూచి నన్ను లోబరుచుకున్నది. సైరంధ్రి మనస్సు నా మీద లగ్నమైనప్పటికీ తన భావం నాకు స్పష్టంగా వెల్లడి చేయలేకపోయింది. దానికి కారణం ఉన్నది. తానప్పుడు నన్ను మొదటిసారి చూడటం వల్ల సిగ్గు బాగా అడ్డుపడి తనకు తత్తరపాటు కలిగించి ఉండడం కావచ్చునేమో. అప్పుడు నేను దాన్ని గుర్తించలేకపోయాను. ఆ సుందరి నా ముందు విలాసంగా మసిలితే చాలు నా చూపులు జుర్రుకునే ఆనందం కలిగినట్లు, నన్ను కన్ను తెరిచి చూస్తే చాలు నా శరీరానికి అమృతాభిషేకం చేసినట్లే, ఆమె చిరునవ్వు చిందిస్తూ మాట్లాడితే చాలు నాకు శ్రవణానందాన్ని అందించినట్లే, ఆ వనిత నన్ను సంతోష పెట్టాలనుకుంటే చాలు పరమానందం సిద్ధించినట్లే, ఆమె వలుపుతో కలిసి మెలిసి నన్ను పొందితే చాలు ఈ పుట్టుక నెత్తినందుకు ఫలాన్ని పొందినట్లే అని అనుకుంటున్నాడు ఆ కీచకుడు మన్మధుడికి వశమైపోయి. ఇప్పుడు ఇక్కడ వాటట్లా అనుకుంటూ ఉండగా ఇక్కడ సుదేష్ణ ప్రేషయామాస సైరంధ్రి కీచకాలయం. అప్పుడు సుదేష్ణ సైరంధ్రిని కీచకుని ఇంటికి పంపించడానికి సమాయత్తం అవుతోంది. అక్కడ సుదేష్ణోవాచ ఉత్తిష్ట గచ్చ సైరంధ్రి కీచకస్య వివేశనం పానమానయ కళ్యాణి పిపాసా మాం ప్రబాధతే. సుదేష్ణ అంటోందిట, సైరంధ్రి లే, కీచకుని ఇంటికి వెళ్ళు, కళ్యాణి నన్ను దాహం బాగా బాధిస్తోంది, అందుకని అక్కడి నుండి నేను త్రాగడానికి తగిన పానీయాన్ని తెచ్చిపెట్టు అని సుదేష్ణ సైరంధ్రితో అడగడం జరిగిందనమాట. సైరంధ్ర్యోవాచ నా గచ్చేయమహం తస్య రాజపుత్రి నివేశనం త్వమేవ రాజ్ఞి జానాసి యథా స నిరపత్రపః. సైరంధ్రి అన్నదిట సూటిగా చెప్పింది, రాజకుమారి నేను అతని ఇంటికి వెళ్ళలేను. మహారాణి నీకు కూడా తెలుసు కదా అతడెంత సిగ్గుమారినవాడో. నా చాహ మనవద్యాంగి తవ మేష్మని భామిని కామవృత్తా భవిష్యామి పతీనాం వ్యభిచారిణి. చక్కని శరీర సౌష్ఠవం కలదానా ఓ సుదేష్ణ, నేను నీ భవనంలో నా భర్తల దృష్టిలో స్వేచ్ఛాచారిణిగా వ్యభిచారిణిగా మారి ఉండలేను అని ఆమె చాలా సూటిగా చెప్తోందన్నమాట సుదేష్ణకి. త్వం చైవ దేవి జానాసి యథాచ సమయః కృతః ప్రవిశంత్యా మయా పూర్వం తవ వేష్మిని భామిని. దేవి
పూర్వం నేను ఈ రాజభవనంలో ప్రవేశించే సమయంలోనే నీకు ప్రతిజ్ఞ చేశాను, పువ్వులు మడిచే వృత్తిని అంటే సుకుమారమైన కార్యాలు మాత్రమే చేస్తాను, కానీ ఇటువంటి కళ్ళు తీసుకువచ్చే నీచమైన పనులు చేయనని ముందే చెప్పాను కదా, నువ్వు దానికి అంగీకరించావు కదా అని చెప్పి ఒక్కసారి సుదేష్నికి గుర్తు చేస్తోంది అనమాట ఆవిడ మళ్ళీ. కీచకస్తు సుకేశాంతే మూఢో మదనదర్పిత సోవమంస్యతి మాం దృష్ట్వా నయాస్యే తత్ర శోభనే. చక్కని ముంగురులు కలదానా, మూర్ఘుడైన కీచకుడు మదన దర్పంతో ఉన్మత్తుడై ఉన్నాడు, అతడు నన్ను చూడగానే అవమానిస్తాడు, కనుక నేను అక్కడికి వెళ్ళను అని చెప్తోంది. మళ్ళీ సంతి బాహ్యాస్తవ ప్రేష్యా రాజపుత్రి వసానుగా అన్యాం ప్రేషయ భద్రం తే సహి మామవ మంస్యతే. రాజపుత్రి, నీ దగ్గర ఇంకా చాలా మంది దాసీలు ఉన్నారు, వారిలో ఎవరినైనా ఒకరిని పంపు, నీకు మేలు జరుగుతుంది. నేను వెళ్తే కీచకుడు తప్పకుండా నన్ను అవమానిస్తాడు అని ఇంకొకసారి చెప్పింది. అదే ఇక్కడ మళ్ళీ తిక్కన గారు తెలుగు భారతంలో, ఆంధ్ర భారతంలో, ఓ వనిత, నన్ను వదిలిపెట్టుము, కళ్ళు తీసుకురావటానికి ఇంకెవరినైనా పంపుము, నీ దగ్గర నేనెప్పుడు సన్మార్గవర్తినై సన్మాన అర్హమైన కార్యక్రమం మాత్రమే చేసే దానినిగా, ఇట్లా నీచ పరిచారకులు చేయదగిన పనులు చేసేదాన్ని కాదు అని చెప్తోంది. ఓ దేవి, ఇక్కడ నీ ఇంట సదాచార సంపన్నత కలదని తెలిసి నా భర్తలు దగ్గర లేకున్నా నేను నమ్మకంతో సరిపెట్టుకుని ధైర్యంగా ఉంటూ ఉండగా ఈ విధంగా మర్యాద తప్పడం న్యాయమా అని అడుగుతోంది సుదేష్ని మళ్ళీ. సజ్జనులైన వారు సత్ప్రవర్తన చెడ్డవారి చేత చెరబడకుండా కాపాడుకొనడానికి పెద్దలను ఆశ్రయిస్తే వారు వారికి ఆశ్రయమిచ్చి వారి యోగక్షేమాల భారం వహించి వారికి ఎటువంటి ఆపదలు కలగకుండా కాపాడి అన్ని విధాలా రక్షిస్తే కీర్తి పొందుతారు, అట్లా కాక వారిని అపాయానికి గురి చేస్తే నిందల పాలవుతారు అని మళ్ళీ ఇంకొకసారి చెప్తోంది సుదేష్ణకి. నన్ను ఎవరింటికో ఎందుకో ఒకదానికి పంపడం భావ్యం కాదు, నేను మీ కొలువులో చేరిన నాడే నీచపు పనులు చెయ్యనని మీతో చెప్పి మీ అంగీకారం పొందలేదా? ద్రౌపది చెప్పిన మాటలు విని చెడ్డ పని మీద పంపుతున్నందుకు సందేహించిన తమ్ముడైన కీచకుడు విరహ బాధను స్మరించి గౌరవ పురస్కరంగా సుదేష్ణ ఇట్లా అన్నదిట. ఓ చెలి, నేను ఎంతో మనసు పడి త్రాగే మద్యాన్ని తెప్పించేందుకు నీచ స్త్రీనెవ్వరినీ పంపడం ఇష్టం లేక నీకు చెబితే నీవేమో దానిని ఒక పెద్ద దోషంగా భావించి నీచ కార్యం చెప్పానని నిజంగా భావించి లోలోన బాధపడుతున్నావు. ఇది స్నేహమాధుర్యం కలిగి ఉండడం అనిపించుకుంటుందా అని ఆవిడ కూడా అంటోందిట మళ్ళీ ఇంకొకసారి సైరంధ్రితో అని. ఇంకా సైరంధ్రి అప్పుడు అనుకున్నదిట, ఇంకా సైరంధ్రి ఇంకా ఈవిడితో ఇట్లాగా ఎక్కువ వాదులాడటం మంచిది కాదు అని భావించి అప్పుడు ఇక్కడ సుదేష్ని చెప్పిన మాట వింటోంది. సుదేష్ని ఇట్లా అంటోంది. సుదేష్నోవాచ నైవత్వం జాతు హింస్యాత్ సహ ఇతః సంప్రేషితాం మయా ఇత్యుక్త్వా ప్రదదౌ పాత్రం సపిధానం హిరణ్మయం. సుదేష్ణ అన్నదిట ఇట్లాగా, నేను నిన్ను ఇక్కడి నుండి పంపుతున్నాను, కనుక అక్కడ అతడు నిన్ను ఏ హాని చేయడు అని చెప్పి సుదేష్ణ ద్రౌపది చేతిలో మూత ఉన్న ఒక బంగారు పాత్ర పెట్టి పంపించిందిట. సా శంకమాన రుదతీ దైవం శరణమీయుషి ప్రతిష్టత సురాహారి కీచకస్య నివేశనం. ద్రౌపది మద్యం తేవడానికి ఆ పాత్రను తీసుకుని శంకిత హృదయంతో ఏడుస్తూ తన పాతివ్రత్యాన్ని రక్షించుకోవడానికి మనసులోనే సూర్య భగవాను వేడుకుంటూ కీచకుని ఇంటికి బయలుదేరింది. యదాహ మన్యం భర్తృభ్య నాభిజానామి కంచన తేన సత్యేన మాం ప్రాప్తాం మాం కుర్యాత్ కీచకో వసే. సైరంధ్రి అన్నది, భగవంతుడా, నేను నా పదులను తప్పనే ఎవ్వరినీ మనసులో తలవని దానినైతే ఆ సత్య ప్రభావం వల్ల కీచకుడు తన ఇంటికి వచ్చిన అబలనైన నన్ను బలవంతం పెట్టకుండునుగాక అని అన్నదిట. అట్లాని సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ వెళుతోంది. సావాదిత్యో బ్రహ్మ వైశంపాయనో వాచ ఉపాతిష్ఠత సా సూర్యం ముహూర్తమబలా తస్యాస్తను మధ్యాయ సర్వం సూర్యోవ బుద్ధవాన్ అంతర్హితం తతస్తస్యాః రక్షో రక్షార్థమాదిశత్ తచ్చైనాం నాజహాత్ తత్ర సర్వావస్థాస్వ నిందితాం. వైశంపాయనుడు అంటున్నట్ట, జనమేజయ,
అన్ని విధాల అవల అయిన ఆ ద్రౌపది కొద్దిసేపు సూర్యుడిని ఆరాధిస్తూ ఉండిపోయింది. అప్పుడు సూర్యుడు ఆ ద్రౌపది యొక్క పరిస్థితిని అంతటినీ గ్రహించి ఆమె రక్షణ కోసం అదృశ్య రూపంలో ఒక రాక్షసుని నియమించాట. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ పతివ్రత అయిన ద్రౌపదిని అక్కడ అసహాయురాలిగా వదిలిపెట్టడు. కాబట్టి వాడు ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటాడని చెప్పి ఒక రాక్షసుని నియమించాట. తాం మృగీమీవ సంత్రస్తాం దృష్ట్వా కృష్ణాం సమీపగాం ఉపతిష్టన్ ముదా సూత నావం లబ్ధ్వవ పారగః. భీతి చెందిన ఆ ఆడలేడి వలె భయపడుతూ ద్రౌపది సమీపించడం చూసి కీచకుడు ఆనందంతో పొంగిపోయి లేచి నిలబడ్డాడు. నదిని దాటాలనుకునే వానికి నావ లభించినంత ఆనందం పొందాడు. ఇది శ్రీ మహాభారతే విరాట పర్వణి కీచక వధ పర్వణి ద్రౌపది సురాహరణే పంచదశోధ్యాయ. స్వస్తి. చాలా చాలా ధన్యవాదాలు మధు గారు. రాధాకృష్ణ గారు, మీరు మొత్తం పూర్తి చేశారా లేదా మీరు ఏమైనా ఉంటే ఒక 10 నిమిషాలు చెప్పొచ్చు, 8 నిమిషాలు. మధ్యలో కొన్ని శ్లోకాలు మిగిలిపోయాయి అనమాట. అది చెప్పండి మధు గారు మీరు చాలా ఈ వ్యత్యాసాలు కూడా తిక్కన భారతాన్ని దీని రెండింటిని చాలా బాగుందండి. చాలా చాలా ధన్యవాదాలు. సమాంతరంగా బాగుంది, చాలా చక్కగా చెప్పారు. చాలా చాలా బాగా చెప్పారు. మాకు అలా వింటూనే ఉండాలని అనిపిస్తుంది అనమాట.